సొంత సహోదరులే శత్రువులు అయిపోతున్న ఈ రోజుల్లో శత్రువులు సైతం సహోదరులుగా మారగలుగుతారా అని అంటే అదొకంత డౌట్గానే కనిపిస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, శత్రువులను కూడా ఖచ్చితంగా స్నేహితులుగాను సహోదరులుగాను మార్చగలిగిన వాడు మన దేవుడు. నీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. చాలా కాలం క్రితం ఒక క్రైస్తవ వ్యతిరేకి ఒక ఆయన ఉన్నాడు. ఎంత భయంకరమైన వ్యతిరేక అంటే క్రైస్తవులన్నా దేవుని పిల్లలన్నా ఏమాత్రమూ కూడా అతనికి పట్టేది కాదు. చాలా హింసిస్తూ ఉండేవాడు, చాలా భీకరంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండేవాడు. ఒక రోజున ఒక ప్రాంతంలో ఒక సంఘం ఉందని, ఆ ప్రాంతంలో సంఘ బిడ్డలందరూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారని తెలిసి ఆ సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. ఈ సంఘస్థులందరూ ఆయన కోసం తెలిసి ప్రార్థన చేస్తున్నారంట. తండ్రి, పలానా ఆయన వస్తూ ఉన్నాడు, ఇలాంటి పరిస్థితి, నువ్వు కనికరించిన ఆయన, నువ్వు అద్భుతం చేయకపోతే, మేలు చేయకపోతే ఇక్కడ పరిస్థితులు ఏం బాగుపడవన్నట్లుగా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే దేవుడు ఆశ్చర్యకరంగా సంఘ ప్రార్థన ఆలకించి ఆ క్రైస్తవ వ్యతిరేకిని కాస్త దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత ఒక్కసారిగా అతని కళ్ళు కనిపించడం మానేసినాయి. ఎటు వేళలో తెలియక ఒక ఆయన కాస్త ఒక చోటకి తీసుకెళ్ళి కూర్చుండబెట్టాడు. కూర్చుండబెట్టిన తర్వాత ఇక్కడ సంఘంలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారన్నాను కదా, ఆ సంఘంలో ఒక ఆయనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఒక చిన్న పని చెప్తాను అన్నాడు. ఏంటి ప్రభు, నువ్వు చెప్పిన ఆయన నువ్వు చెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే, మీ దగ్గరకు ఒక ఆయన హింసించడానికి వస్తున్నాడని మీరు ప్రార్థన చేస్తారు కదా, అయితే ఆయన కాస్త నేను దర్శించాను, నువ్వు వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేసిరానంటే అప్పుడు ఈ వ్యక్తి ప్రభుతో మాట్లాడుతున్నాడు. తండ్రి, అలా కాదు, ఆయన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, నేను వెళ్తే ఇప్పుడు ఆయన మారతాడా అంటే లేదు, ఖచ్చితంగా నేను ఆయన దర్శించాను, ఆయన పరిస్థితులని నేను మార్చాను, నేను వాడుకోబోతున్నాను, ఆ వ్యక్తిని కాస్త నా సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాను దేవుడు ఒక మాట చెప్పాడు. వెంటనే చాలా సంతోషం అనిపించింది. ప్రభా, నీకు స్తోత్రం, అలాంటి వ్యక్తిని కూడా నువ్వు వాడుకోబోతున్నావా అని చెప్పి వెంటనే లేచి ఆ శత్రువుగా విరోధిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దేవుడు దర్శించాడు, నీ కొరకు ప్రార్థన చేయమని దేవుడు నాతో చెప్పాడు అని చెప్పేసి అంటే వెంటనే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. నేను ఇలాంటి వాడిని కదా, దేవుడు నన్ను కూడా ప్రేమించగలుగుతాడా అని చెప్పేసి మాట్లాడితే ఈ సంఘం నుంచి వెళ్ళిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకోబోతున్నాడంట అని చెప్పి సహోదరుడా అని చెప్పి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థన చేశాడో కళ్ళు కనిపించకుండా ఆగిపోయినాయి అని చెప్పాను కదా, వెంటనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి కళ్ళు కనిపించడం మొదలుపెట్టే దేవుని పరిచర్యను జరిగించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి దమస్కుకు బయలుదేరినప్పుడు ఆ దమస్కు ప్రాంతం దగ్గర దేవుడు అతన్ని దర్శించడం మనం చూడొచ్చు. కళ్ళు కనిపించలేదు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం మాటలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అననీయ వెళ్ళి సౌలు కొరకు ప్రార్థించినప్పుడు పౌలుగా మారి అతడు దేవుడు చేసిన అద్భుతాన్ని పొందుకుని అనేక పత్రికలు రాశాడు. ఈరోజు నీకు నాకు అనేక మందికి దీవెనకరంగా పౌలు జీవితం ఉండడం మనం గమనించగలుగుతాం. అయితే నేను చెప్తున్న మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. శత్రువుగా ఉన్నవాడిని కాస్త దేవుడు సహోదరుడిగా మార్చాడు. నా జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నేను వెళుతూ మనుషులు నన్ను శత్రువుగా భావించి చూస్తా ఉన్న పరిస్థితులు ఉంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన దేవునికి యోగ్యమైంది అవ్వగలిగినప్పుడు బైబిల్ ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. నా ప్రవర్తన దేవునికి అంగీకారం అయితే, ఆయనకి ఇష్టకరమైనది అయితే శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలుగుతాడు మన దేవుడు. అయితే శత్రువుగా ఉన్న సౌలును కాస్త దేవుడు అననీయకి దేవుని సంఘానికి మిత్రుడిగా మార్చాడు. శత్రువును కూడా సహోదరుడిగా మార్చగలుగుతాడు ఆయన మనతో ఉన్నప్పుడు. ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అది. ఆయన నీతో నాతో ఉండగలిగినప్పుడు, నిజంగా మన ప్రవర్తన ఆయనకు అంగీకారం అవ్వగలిగినప్పుడు నీ చుట్టూ ఉండే పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మార్చగలుగుతాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన దేవుడు కదా మన దేవుడు. అందుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ చుట్టూ ఎలాంటి వ్యతిరేకతలు ఉండని, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉండని, దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి నీకు ధైర్యం చెప్తూ నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, పరిస్థితులు ఆయన చేతికి అప్పగించగలిగినప్పుడు నీ చుట్టూ ఉండే పరిస్థితులని నీకు అనుకూలంగా మార్చడం మాత్రమే కాదు, నీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా దీవెనకరంగా మిత్రులుగా దేవుడు మనుషులు మార్చి నీకు అనుకూలమైన పరిస్థితులు దేవుడిచ్చి నిన్ను బలపరిచి దేవుడు హెచ్చించగలుగుతాడు. ఆనాడు అననీయ సౌలు కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, సౌలుని దేవునిలోకి నడిపించడానికి, దేవునిలో బలపరచడానికి ఒక సాధనంగా వాడబడ్డాడు. ఈరోజు నేను ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు శత్రువుల కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, వారిని దేవునిలోనికి నడిపించగలిగిన సాధనాలుగా దేవుడు నన్ను నిలబెట్టగలుగుతాడు. దేవుడు తన పని కొరకు నన్ను అటు రీతిగా బలపరిచి మనల్ని దీవెనకరంగా నిలబెట్టి వాడుకొనుగాక. దేవుడు అట్టి కృపను నీకు నాకు అనుగ్రహించునుగాక.